ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెదడుని చురుగ్గా ఉంచేలాగా ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అండ్ పర్టికులర్ ఏ టైంలో తీసుకుంటే మంచిది అనేసి. సో జనరల్గా ఏంటంటే మెదడుని చురుగ్గా ఉంచాలి అంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే మన బ్రెయిన్ అనేది మోర్ దెన్ 60% అనేది ఫ్యాట్తోనే ఉంటుంది, మేడప్ ఆఫ్ ఫ్యాట్. సో ఏంటంటే దీంతో పాటు దీనికి గుడ్ ఫ్యాట్ యాడ్ ఆన్ అవుతే కొంచెం మెదడు అనేది కొంచెం షార్ప్ అంటే చురుగ్గా పనిచేస్తుంది. లైక్ సమ్ ఒమేగా 3 కానీ ఒమేగా 6 ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది బ్రెయిన్ని షార్ప్ చేయడం కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఏంటంటే ఫ్యాటీ ఫిష్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ ఇంకా వాల్నట్స్, ఫ్యాటీ ఫిష్, లైక్ చాక్లెట్, డార్క్ చాక్లెట్స్, కెఫిన్ ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే బ్రెయిన్ని కొంచెం షార్ప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే కెఫిన్ ఏంటంటే స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి కానీ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇదొకటి తీసుకోవచ్చు. అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. సో ఇది కూడా మీరు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్యాటీ ఫిష్ కూడా చాలా ఒమేగా 3 ఉంటుంది. సో బ్రెయిన్ ఫంక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా మీరు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డార్క్లో చాక్లెట్స్ ఏంటంటే 60% ఆఫ్ కోకో యాడ్ ఆన్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే మనకు డార్క్ చాక్లెట్స్ కూడా బ్రెయిన్ షార్పనింగ్కి కొంచెం హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ ఏంటంటే హైడ్రేట్ చేసుకోవాలి బాడీ ఎప్పుడు కూడా, లైక్ సమ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో అప్పుడే కొంచెం లైక్ డిహైడ్రేషన్ ఓవర్కమ్ చేయడానికి కానీ, హెడేక్ ఓవర్కమ్ చేయడానికి కానీ, సో కొంచెం లైక్ యాక్టివ్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ బాడీ ఎవ్రీ టైం కూడా. అండ్ ఫ్రూట్స్ యూ కెన్ ఇంక్లూడ్ రెగ్యులర్లీ. సమ్ బెర్రీస్ కానీ, క్యాన్బెర్రీస్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో లిక్విడ్ డైట్ అండ్ జనరల్గా ఏంటంటే మనం ఏదైతే చూ చేయకుండా స్వాలో చేస్తామో అంటే నమలకుండా ఈజీగా మింగేలాగా ఉంటుందో దాన్ని మనం జనరల్గా లిక్విడ్ అంటాం, అంటే ఈజీ స్వాలోయింగ్ ఉండేలాగా. సో లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారు అంటే దెర్ ఆర్ సో మెనీ కాజెస్. అంటే ఇప్పుడు మన క్లినికల్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఏదైనా మెడికల్ టెస్ట్కి లిక్విడ్ డైట్ ఫాలో అవుతాము, ఎందుకంటే కొంచెం ఎంటీ స్టమక్లో ఉండాలి అనేసి. ఏదైనా సమ్ సర్జికల్ సైట్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే వెయిట్ లాస్కి కూడా లిక్విడ్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఏంటంటే దెర్ ఆర్ మెనీ, అంటే చాలామంది ఈ డిఫరెంట్ వేస్లో లిక్విడ్ డైట్ని ఫాలో అవుతున్నారు. సో ఏంటంటే జనరల్గా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా లిక్విడ్ డైట్ ఫాలో అవుతారు. ఎవరైతే సమ్ డిఫికల్టీ ఆఫ్ స్వాలోయింగ్ అంటే మింగడానికి కష్టంగా ఉంటుంది కదా, చేయడానికి కష్టంగా ఉన్నా సరే లిక్విడ్ డైట్ ఫాలో అవుతుంటారు. సో లిక్విడ్స్ వచ్చేసి మనము నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఏంటంటే పర్టికులర్లీ 2 types ఆఫ్ లిక్విడ్, క్లియర్ లిక్విడ్స్ అంటాము, నార్మల్ లిక్విడ్స్ వచ్చేసి. ఈ క్లియర్ లిక్విడ్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లైక్ మన కోకోనట్ వాటర్ ఉంటాయి కదా, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే దాన్ని క్లియర్ లిక్విడ్స్ అంటాము. సో ఈ క్లియర్ లిక్విడ్స్కి వచ్చేసరికి మనకి నార్మల్ ప్లెయిన్ వాటర్ వస్తుంది, లైక్ గ్లూకోజ్ వాటర్ వస్తుంది, స్ట్రెయిన్ క్లియర్ బార్లీ వాటర్ కానీ, కోకోనట్ వాటర్, ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్ అంటే స్ట్రెయిన్కి వచ్చేసరికి ఇవి క్లియర్ లిక్విడ్స్కి వస్తుంది. అండ్ మిల్క్ నాట్ కమ్స్ అండర్ క్లియర్ లిక్విడ్. మిల్క్ వచ్చేసి క్లియర్ లిక్విడ్ కిందకి రాదు. అండ్ లిక్విడ్స్లో వచ్చేసి మిల్క్ వస్తుంది. మిల్క్ కానీ, జ్యూసెస్ కానీ, సూప్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వస్తాయి. లైక్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్, ఎదర్ ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటేబుల్స్ జ్యూస్ కానివ్వండి, సూప్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ లైక్ సెమీ సాలిడ్ కింది కనుక్కున్నా కూడా లైక్ సమ్ పారేజ్, సెమీ సాలిడ్ ఉంటాయి కదా కన్సిస్టెన్సీ, అంటే మరీ కన్సిస్టెన్సీ కొంచెం మోడరేట్గా ఉండేది కూడా ఏంటంటే లిక్విడ్ డైట్గా మనం తీసుకోవచ్చు.